తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యూజ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూజ్ టీవీ. నేరుగా పాయింట్లకు దిగిపోదాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసే సర్పంచ్ అభ్యర్థి, వార్డ్ మెంబర్ అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలా నింపాలి, రిటర్నింగ్ అధికారికి ఏ ప్రతులు అందజేయాలి, నామినేషన్ పత్రంలో ఎవరి సంతకాలు తీసుకోవాలో ఒక్కసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా సర్పంచ్ అభ్యర్థి లేదా వార్డ్ మెంబర్, వీరిని ప్రతిపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు వార్డ్ మెంబర్ 3వ వార్డుకు సంబంధించిన వ్యక్తి అయితే ఆ వార్డ్ మెంబర్ను ప్రతిపాదించే ప్రతిపాదకుడు కూడా 3వ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ప్రతిపాదకుని యొక్క సంతకాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. మరియు ప్రతిపాదకుని యొక్క ఓటర్ సీరియల్ నెంబర్ను కూడా మనము అందులో నమోదు చేయాలి. తర్వాత అభ్యర్థి యొక్క ఓటర్ సీరియల్ నెంబర్ని కూడా మనం జత చేయాలి. వీలైన చోట్ల అభ్యర్థి సంతకాలను మనం ఖచ్చితంగా చేయించాలి. మరియు ఇక్కడ అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తితో పాటు అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ ఉంటాడు నామినేషన్ పత్రంలో. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సమయంలో ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా సంతకం తీసుకోవాలి విత్ అడ్రస్. సెల్ఫ్ డిక్లరేషన్ సమయంలో ఇద్దరు సాక్షుల సంతకాలు మరియు అడ్రస్ను ఖచ్చితంగా నింపాలి. ఆ తర్వాత నామినేషన్ పత్రంలో ఎన్నికల ఖర్చు లెక్కింపు నిర్వహణకు సంబంధించి అభ్యర్థి సంతకం చేయవలసి ఉంటుంది. ఈ సంతకాన్ని మాత్రం ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే చేయాలి. సాధారణంగా ఇంటి దగ్గర కూర్చొని ఈ నామినేషన్ పత్రాన్ని నింపుతూ ఉంటాం. అభ్యర్థి సంతకం అన్న దగ్గర అభ్యర్థి సంతకం పెడుతూ ఉంటాడు. కానీ ఒక్క సంతకం మాత్రం రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే పెట్టాలి. అది నామినేషన్ పత్రంలో ఎన్నికల లెక్కల ఖర్చు నిర్వహణకు సంబంధించినటువంటి పేజీ దగ్గర రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఆ సంతకాన్ని మనం ఖచ్చితంగా పెట్టాలి. ఓటర్ ఐడి సీరియల్ నెంబరు మనం రాయాలి. ప్రతిపాదకుని ఓటర్ సీరియల్ నెంబర్ రాయాలి. ఇంకా మనం కొన్ని వివరాలు నింపుతూ ఉంటాం. రకరకాల వివరాలు ఉంటాయి. వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, స్థిరాస్తి చరాస్తి వివరాలు, ఆదాయ వివరాలు, అప్పుల వివరాలు. వీటితో పాటు సాధారణంగా మనం నింపుతూ ఉంటాం. ప్రధాన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల మనకు వివరాలు ఉండవు. లేదు, కాదు, ఏమీ లేదు, వర్తించదని రాయాలి. అలా కాకుండా ఐఫన్ పెడతా, డాష్ పెడతా అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ కాలంలో లేదు, కాదు, ఏమీ లేదు, వర్తించేది ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ అధికారికి ఏ ప్రతులు సమర్పించాలి? ప్రధానమైనటువంటి అంశాలు చూసుకున్నట్లయితే, ఒకటి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్. బ్యాంక్ పాస్బుక్ సంబంధించి ముందు పేజీ వెనుక పేజీ జిరాక్స్ తీసుకోవాలి. నామినేషన్ ఫారం మీద ఫోటో అతికించాలి. ఓటర్ ఐడి తీసుకురావాలి. అభ్యర్థి ఓటర్ ఐడి మరియు ప్రతిపాదకుని యొక్క ఓటర్ ఐడి విత్ సీరియల్ నెంబర్ను కూడా మనం సమర్పించవలసి ఉంటుంది. ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటి అంటే, అభ్యర్థి రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రము విత్ గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేసి తీసుకొని రావాలి. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి జనరల్ కేటగిరీకి సంబంధించినట్లయితే 2000 రూపాయల నామినేషన్ ఫీజు, రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినట్లయితే 1000 రూపాయల నామినేషన్ ఫీజును ఖచ్చితంగా సమర్పించాలి. వార్డ్ మెంబర్ అభ్యర్థి జనరల్ కేటగిరీకి సంబంధించినట్లయితే 500 రూపాయలు, రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే 250 రూపాయలు సమర్పించాలి. ఇవి ఖచ్చితంగా మనము రిటర్నింగ్ అధికారి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించినట్లయితే మన యొక్క నామినేషన్ పత్రము తిరస్కరణకు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ నామినేషన్ పత్రాన్ని జాగ్రత్తగా నింపుతూ మీ యొక్క నామినేషన్ను వేస్తూ మీరు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు యూజ్ టీవీ, రాబోలు శ్రీనివాసులు. జై హింద్. Please watch my YouTube channel Use TV.
Please subscribe my YouTube channel Use TV.